यजमानमस्यामेध्यम् अपपात्मानं यजमानस्य हन्तो शिवानः सन्तु प्रतिशश्चतस्रः शन्नो माता पृथिवी तोकसाता शन्नो देवीरभिष्टये आपो भवन्तु पीतये शय्यारभिस्रवन्तु नः वैश्वानरस्य रूपम् पृथिव्यां परिस्रसा स्योनमाविशन्तु नः यदिदं दिवो यदतः पृथिव्याः संयज्ञाने रोदसी सम्बभूवतुः ऊषान् कृष्णमवतु कृष्णमूषाः इहोभयोर्यज्ञयमागमिष्ठाः भूतेः कुर्वाणो यत्पृथिवीमचरः गुहाकारमाखुरूपं प्रतीत्या तत्तेऽन्यक्तमिह सम्भरन्तः शतं जीवेम शरदः सवीराः ऊर्जं पृथिव्यारसमाभरन्तः शतं जीवेम शरदः पुरुचीः वम्ब्रेभिरनुवित्तङ्गुहासो श्रोत्रन्त उर्व्यपथिरा भवामः प्रजापतिसृष्टानां प्रजानां क्षुधोपहत्यै सुवितन्नो अस्तु उपप्रभिन्नमिषमूर्धमि यस्य रूपं మీరందరూ పొద్దునుండి ఈ పరిసరాలని అన్నింటినీ కూడా పరికించి ఉంటారు. ఇక్కడి ఈ తపోమయ వాతావరణంలో ఏం చేసినా నాది నేను చేయాల్సినది అని వెతుక్కునే లక్షణం ఉన్నట్లుగా వారు కూడా తన మూలాలను వెతుక్కునే క్రమంలో సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసాలను వింటూ ఆ ఉపన్యాసాలలో ఒకానొక ఉపన్యాసంలో వారు ఈ వైదిక ధర్మాన్ని కాపాడటానికి, వైదిక ధర్మాన్ని సేవించటానికి ₹1,00,00,000 విరాళం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ తన కుమారుడు వేదం చదవాలి, తన కుమారుణ్ణి ఈ ధర్మానికి సమర్పణ చేయాలి అనే కర్తవ్యం భావన ఉన్న తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించిన ప్రశ్న వారి హృదయానికి తగిలి అది బీజ రూపంలోంచి కాస్త పెద్దదై పిల్లవాడు 7 ఏళ్లకు వచ్చే సమయానికి అన్వేషణ మొదలుపెట్టి విలాసవంతమైన సౌకర్యవంతమైన అమెరికా జీవితాన్ని వదిలిపెట్టి భారతానికి వచ్చి వెతుకుతూ ఇక్కడికి 2 సంవత్సరాల క్రితం రావటం జరిగింది. ఈ పాఠశాల గురించి నిశితంగా పరిశీలించి ఇక్కడ నిష్కారణో ధర్మ షడంగో వేద అధ్యేయ జ్ఞేయ అని బ్రాహ్మణుని యొక్క నిష్కారణ ధర్మం వేదం షడంగంగా తెలుసుకోవాలి. అది ఆధ్యాత్మిక ప్రగతి కోసం, వ్యక్తిగా మారటం కోసం, ఉపాధి కోసం కాదు. ఉపాధి అది కాస్త మెల్లిగా ఒక వారం రోజుల్లో ఇంటరాగేషన్కి పరివర్తన చెందిందనమాట. మొదటిసారి ఒక 3-4 గంటలు మాట్లాడి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఒక 2-3 రోజుల్లో మళ్ళీ ఫోన్ చేశారు, గురువుగారు కొంత సమయం కావాలి మీతో మాట్లాడతానంటే రండి అన్నాను. 3వసారి ఫోన్ చేస్తే వస్తున్నాను అనేసరికి నేను కొంచెం అమ్మో వస్తున్నారు కదా, కొంచెం రెడీగా ఉండాలి, సమాధానాలు కొంచెం గట్టిగా చెప్పాలి అని రెడీ అవ్వాల్సినటువంటి స్థితి తీసుకొచ్చి మొత్తం మీద సంకల్పం ఎంత గట్టిది, అనుకున్న పని ఎంత చేయగలరీనా, ఇది సాధ్యమా అనే రీతిలో వారు శోధన చేసి 3 సమావేశాల తర్వాత సుమారుగా ఒక 1-2 వారాల లోపు వారన్న మాట ఏమిటంటే, మొట్టమొదటి ఇచ్చిన మాట ఏమిటంటే రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ విద్యారణ్యం. ఇది 2 సంవత్సరాల కిందట వచ్చారని మొన్ననే అనుకుంటున్నాను నేను గురుగారు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందండి నేను వచ్చి. రేపు డిసెంబర్ 3వ వారానికి అయిపోతుంది 2 సంవత్సరాలు అని. ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ
నా అనుభవాలు, గురువు గారితో ఇంతవరకు ప్రయాణం, మా వాలంటీర్స్ ఎక్స్పీరియన్సెస్ కొంచెం చెప్తాను. వారు నేను వచ్చేటప్పటికి నా మైండ్ స్టేటస్ ఎలా ఉందంటే, నాకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇండియాలో తీసుకొస్తే కొంచెం రూట్స్లో పెంచవచ్చు, మన భారతీయ విలువలు చెప్పొచ్చు అనుకుని ఆశపడి వచ్చిన నాకు 10 ఏళ్ల తర్వాత, ఎస్పెషలీ ఆ కోవిడ్ జాగ్యం తర్వాత మారిపోయిన చిన్న పిల్లల బిహేవియర్ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అంటే విపరీతంగా గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి. ఎదురింటిలో పిన్ని, బాబాయ్, అత్త, మామ, అంకుల్, ఆంటీ అని కూడా పిలుచుకునే రోజులు పోయి, పక్కవ ఎవరు ఉంటున్నారో తెలీదు, వాళ్ళు మాట్లాడితే కనీసం ఐ కాంటాక్ట్ లేదు. ఈ వాళ్ళకి క్రాకర్స్ కాల్చను అని ప్లెడ్జ్ చేయడం స్కూల్లో. సో ఇలాంటి సమస్యలన్నిటి చూస్తున్నాను అనమాట. మనం ఇంట్లో ఎంత బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనిపించింది చూస్తే. అంటే మీరు ఇంట్లో చెప్తూ ఉంటారు, బయట జరిగేవి జరుగుతూ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఆ పాత్రకి కిలువ పడుతూనే ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసాము, ఎంత ఓపికగా చేసాము, రెండింటికి మధ్య ఏమంటారు, హోరాహోరీ పోటీ అనమాట. సో నాకు చాలా దిగులేసింది. అయ్యో, నేను ఇండియాకి వచ్చి సరైన ప్లేస్లో పెట్టలేకపోతున్నాను. అప్పుడు గురువుగారు మాడుగుల శశిభూషణ్ సోమయాజ్ గారు, వారి గురించి ఒక వాలంటీర్ ద్వారా తెలిసింది. వారు సునీల్ గారని మా మైక్రోసాఫ్ట్లో నాకు ఇంతకుముందు కొలీగ్ చెప్పారు. ఇలాగా 7వ వయసులో మీ అబ్బాయిని ఇస్తే 10 ఏళ్లలో 12th చేయించి మీ చేతిలో పెడతాను, ఆ తర్వాత మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని వినగానే నాకు ఇదేదో బాగుంది, మనం ఇలాంటి పాఠశాలకి మనం మళ్ళీ సపోర్ట్ చేయాలి, అసలు ఏముంది చూద్దామా అని వచ్చాను. ఇంకా మా అబ్బాయిని పెట్టాలని పూర్తిగా నేనేం డిసైడ్ చేసుకోలేదు. అసలు చూద్దాము, ఇలాంటి పాఠశాలకి మనం ఏదో ఒకటి చేయాలి, చాలా మంచి కాన్సెప్ట్ అని వచ్చాను. వచ్చి చూసినప్పుడు ముందు ముఖ్యంగా రాగానే మీ అందరికీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది అనిపించుంటుంది. నాకు అలాగే అనిపించింది. మా చిన్నప్పటి అమ్మమ్మ ఊరికి వచ్చిన ఒక ఆప్యాయత కలిగిన వాతావరణంలా అనిపించింది వచ్చి రాగానే మొదటిసారి. గురువు, వేదాన్ని నిలబెట్టడం మీ ధర్మం కాదా అని అడిగారు. ఆ మాట ఆయన అడగడానికి వెనకాల ఒక కమిట్మెంట్ ఉంది, ఒక ఏమంటారు, ఒక ఆవేదన ఉంది. ఎందుకు